గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనము బయోటిన్ గురించి తెలుసుకుందాం. సో బయోటిన్ ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటే, బయోటిన్ అనేది విటమిన్ B7 అండి. సో విటమిన్ B1 నుంచి 12 వరకు ఉంటుంది కదా, దాంట్లో B7 అనేది బయోటిన్. సో బయోటిన్ ఎక్కువగా బి కాంప్లెక్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది దేనికి ఉపయోగం అంటే మన హెయిర్ అండ్ నెయిల్స్ అండ్ నెక్స్ట్ మన స్కిన్. సో స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బయోటిన్ అనేది. ఓకే, సో బయోటిన్ విటమిన్ B7 అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ H అని కూడా పిలుస్తాం. ఓకే, ఇది ఎక్కువగా వాటర్ సాల్యుబుల్ విటమిన్ అంటాం. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏంటి, బి కాంప్లెక్స్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కువగా ముఖ్యంగా హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్కి. అండ్ నెక్స్ట్ ఇది ముఖ్యంగా కెరోటిన్ అనే ప్రోటీన్లో కూడా సహాయపడుతుంది. సో చాలామంది హెయిర్కి కెరాటిన్ చేయించుకుంటారు కదా, సో ఇది ముఖ్యంగా కెరాటిన్ అనే ప్రోటీన్ తయారీలో సహాయపడుతుంది. సో కెరాటిన్ అనేది జుట్టు, చర్మము, గోళ్ళు వీటికి ప్రధాన నిర్మాణం జరిగే దాంట్లో పదార్థంలో ఉండేది బయోటిన్. అసలు బయోటిన్ అంటే ఏంటి? బయోటిన్ శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. అండ్ కెరాటిన్ తయారీలో సహాయం చేస్తుంది, స్కిన్ సెల్స్ రిపేర్ చేయడంలో సహాయం చేస్తుంది, ఫ్యాట్ మెటబాలిజంను సహాయం చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ గ్లో అవుతుంది అనమాట. సో మనం ఫ్యాట్, చాలామంది తెలిసిన విషయమే కదా, జిమ్లో స్వెట్ ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ చాలా గ్లో అవుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ ఫ్యాట్ మెటబాలిజం వల్ల, స్వెట్ వల్ల మనకి ఫేస్లో గ్లో వస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోటీన్ మెటబాలిజంకి కూడా సహాయం పడుతుంది ఈ బయోటిన్ అనేది. అండ్ ఇది వాటర్ సాల్యుబుల్ కాబట్టి శరీరంలో ఎక్కువగా నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. అందుకే డైట్ ద్వారా తీసుకోగలగాలి. ఓకే, సో జుట్టు కోసం కూడా బయోటిన్ ఉపయోగాలు ఏంటంటే, బయోటిన్ హెయిర్ గ్రోత్ అని కూడా అంటారనమాట. ఓకే, ఎలా సహాయం చేస్తుంది అంటే జుట్టు యొక్క రూట్స్ని బలంగా చేస్తుంది. అంటే మన రూట్స్ బలంగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు కదా, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటే హెయిర్ ఊడదు కదా, అవునా. అలాగే హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది బయోటిన్. అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాల్ని తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. అది డెఫిషియన్సీస్ ఉంటే కనుక ఫిల్ చేసుకోవాలి. అండ్ హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి కూడా మనకి బయోటిన్ హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్కాల్ప్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది బయోటిన్ తీసుకోవడం. ఎందుకంటే చాలామంది డ్రై స్కాల్ప్తోనూ, ఆయిలీ స్కాల్ప్తోనూ సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ బయోటిన్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అండ్ బయోటిన్ తక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హెయిర్ థిన్నింగ్, డ్రై హెయిర్, వీక్ రూట్స్, స్లో గ్రోత్ అండ్ ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి కారణాలు. సో బయోటిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఫ్యాషన్ అయిపోయిందో తెలియదు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సో తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా డెఫిషియన్సీ ఉంది అంటే అమెజాన్లో సెర్చ్ చేయడము, సప్లిమెంట్స్ ఆర్డర్ పెట్టేసుకోవడము, వాడేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీకు ఒక అడల్ట్కి ఎంత అవసరం ఉంటుంది, ఎందుకంటే బయోటిన్ అనేది అవసరం ఎంత ఒక పర్సన్ అంటే అడల్ట్స్కి అయితే కనుక 30 mcg ఉండాలి, ప్రెగ్నెన్సీ ఉమెన్కి అయితే కనుక 30 నుంచి 35 ఉండాలి, అదే చిల్డ్రన్ అయితే కనుక 20 నుంచి 25 ఉండాలి. సో ఇంత పర్టికులర్ డోసేజ్ మాత్రమే తీసుకోగలగాలి. సో ఒక కోచ్ గైడెన్స్లో మాత్రమే మీరు ఏదైనా సరే సప్లిమెంటేషన్ వాడడంలో కానీ మీ డెఫిషియన్సీ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది ప్రాపర్ గైడెన్స్లో నుంచే తీసుకోండి. అంతేగాని మీకు తెలిసినట్టుగా బయోటిన్ గురించి చెప్పారు, వెళ్ళి బయోటిన్ కొనేసుకుందాము అని చెప్పి సర్చ్ చేసి బయోటిన్ కొనేసుకొని వాడుకోవద్దు. ఎందుకంటే ఎందులో ఎంత డోసేజ్ ఉందనేది మీకు తెలియదు. సో బీ అవేర్ ఆన్ దట్. ఓకే, కీప్ హెల్దీ, స్టే హెల్దీ.